బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ముంపు తప్పడంతో ఏలూరు జిల్లాలోని విలీన మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి ఆదేశాలతో ముందస్తు సహాయక చర్యలు పూర్తి చేశారు. కుక్కనూరు మండలంలో దాచారం ఆర్ కాలనీలో నిర్వాసితులకు ఏర్పాటు చేశారు. అలాగే వేలేరుపడలో ఆశ్రమ పాఠశాలలో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. గొమ్ముగూడెం, దాచారం, లచ్చిగూడెం, రేపాక గొమ్ము గ్రామాల నుండి ముందస్తుగా 400 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. త్రాగునీరు, భోజన వస్తువులు యుద్ధ ప్రాతిపదికన 30 టాయిలెట్స్, 4 బోర్లు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు మెడికల్ క్యాంపులు, చిన్నారులకు పాలు సరఫరా చేస్తున్నారు అధికారులు. వరద బాధితులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీడీఏ పీఓ రాములు నాయక్ వెల్లడించారు. ఏ ఫ్లడ్ ఎట్లయినా కూడా నెక్స్ట్ టైం మనకి మళ్ళీ ఇంత ఇది వచ్చినా కూడా ఇంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే షిఫ్టింగ్ ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి మిగతా ఫెసిలిటీస్ అన్ని మేము చూసుకుంటాం. పునరావాస కేంద్రాలు అంటే ఇక్కడ మనకి కుక్కునూరు వరకు అప్ టు 2nd లెవెల్ మనకి అవసరము అంత పడదు అని అన్నారు. 3rd లెవెల్ ఇంకా మనం ఆల్మోస్ట్ 3rd లెవెల్ వరకు కూడా చూసుకున్న ఈ 2 విలేజ్లు దాచారం కాలనీ అయిపోయింది. ఇక్కడ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా ఓన్లీ ఏదైనా రోడ్లు కట్ అయినా వాళ్ళకి కనెక్టివిటీ దెబ్బతినేదే తప్ప వేరే ప్రాబ్లమ్స్ లేవు. అట్లాంటి చోటికి వాళ్ళకి తీసుకుపోయి మళ్ళీ డైలీ నీడ్స్ ఏమైనా ఇవ్వాలన్నా మేము బోట్స్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. అట్లాంటి చోటకి కరెంటు ఏమైనా ప్రాబ్లం అయినా సరే జనరేటర్స్ కూడా దాదాపు 12 జనరేటర్లు అన్నీ రెడీ పెట్టుకుని ఉన్నాము. ఈ టైంకి ఈరోజు కూడా మొత్తం మాకు రెడీగా ఉన్నాయి. ఏ నిమిషంలో ఏ ఫ్లడ్ ఎట్లయినా కూడా. ఇక గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పడడంతో ముంపు తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు విలీన మండలాల ప్రజలు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి ఆదేశాలతో ముందస్తుగానే కుక్కనూరు, వేలేరుపాడు మండలాల ముంపు గ్రామాల ప్రజలను సహాయక సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించడంతో వరద పెరిగినా ఎలాంటి నష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ధవళేశ్వరం దిగువ గోదావరి, లంక గ్రామాల ప్రజలను పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేశారు. గోదావరి వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వరద ప్రవాహం ఎగువ నుంచి కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విలీన మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. భద్రాచలం వద్ద 5 అడుగుల మేర తగ్గి 41 నుంచి దాదాపు 36 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు ఎగువన బ్యాక్ వాటర్ ప్రభావం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా రహదారులను అటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ముంచెత్తినటువంటి వరద ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను దాచారంలోని ఆర్ కాలనీకి, అలాగే రేపాక గొమ్ములో ఉన్నటువంటి ఆర్ కాలనీకి కూడా తరలించడం జరిగింది. వారందరికీ పూర్తి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి సారథ్యంలో కూడా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా అక్కడ తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం చేసే విధంగా కూడా తక్షణ మరమ్మతులు, తక్షణ పనులు కూడా ప్రారంభించారు. అలాగే భోజన సౌకర్యాలతో పాటు వైద్య సౌకర్యాన్ని కూడా అందజేసినట్లు స్పెషల్ ఆఫీసర్ జెడ్పీ సిఇఓ శ్రీహరి కూడా స్పష్టం చేయడం జరిగింది. 24 గంటలుగా యంత్రాంగం అంతా కూడా ఇదే పనిలో ఉండి ఒక్క నిర్వాసితులకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా తాము చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం బ్యాక్ వాటర్ ప్రభావం అనేది మరింత పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినట్లు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నుంచి 7 లక్షల క్యూసెక్ల వరకు కూడా దిగువకు వరద వస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అయోధ్య లంక వద్ద చూసినాం కదా, గోదావరి ప్రవాహం అనేది ఇంకా కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట నియోజకవర్గంలో, పాలకోలు నియోజకవర్గంలో ప్రధానంగా కూడా లంక గ్రామాలు ఉన్నాయి. అయోధ్య లంక, అనగారి లంక, అలాగే యలమంచిల మండలంలో ఉన్నటువంటి లంక గ్రామాలు, కనకాయ లంక ఏవైతే ఉన్నాయో అక్కడ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అయితే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి కూడా వారిని అప్రమత్తం చేయడం జరిగింది. యంత్రాంగం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అటు గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా గోదావరి ప్రవాహం అనేది గత 2 రోజుల నుంచి వణికిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎగువ నుంచి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇది మరొక 24 గంటల్లో ఇక్కడ కూడా తగ్గుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జూలై, ఆగస్టు 2 నెలల పాటు కూడా మరికొన్ని దఫాలుగా కూడా గోదావరి ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సహాయక చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవడం కాకుండా శాశ్వతంగా పునరావాస చర్యలు ఉండే విధంగా కూడా ఈరోజు అధికార యంత్రాంగం పనులు చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అటు గతంలో ఉన్నటువంటి నష్టాన్ని ఇప్పుడు మరొకసారి పునరావృతం కాకుండా నివారించే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్న నేపథ్యంలో పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం,
పూర్తి ప్యాకేజీ ఇచ్చి ఆర్ఎండ్ఆర్ కాలనీలకు తరలిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని చెప్పేసి అటు నిర్వాసితులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,06,000 కుటుంబాల్లో పోలవరం ముంపు మండలాల్లో ఉన్నటువంటి వారిలో దాదాపు 25% మందికి మాత్రమే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి పరిహారం కల్పించి అలాగే పునరావాసం ఇచ్చి తరలించారు. మిగిలిన వారు దాదాపు 70,000 మందికి పైగా తరలించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా ప్యాకేజీ ఇవ్వాలనేది ఈరోజు వారందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరద సహాయక చర్యలు బాగున్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పునరావాసం శాశ్వతంగా తమకు కల్పించాలనేది ఈరోజు పోలవరం నిర్వాసితుల నుంచి అయితే భారీగా వినిపిస్తుంది. మొత్తానికి గోదావరి వరద అనేది అయితే ప్రస్తుతం ఇంకా ప్రవాహం క్రమేపీ తగ్గుతున్నప్పటికీ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది జిల్లా యంత్రాంగం అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి. Hey!